హలో ఫ్రెండ్స్, ఎవరైతే ఇప్పటి వరకు చార్మినార్ చూడలేదో వాళ్ళందరికీ నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి డీటెయిల్ క్లియర్గా చూపిస్తాను. సో మనకి హైదరాబాద్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది చార్మినార్. సో నేనైతే కేపీహెచ్బి నుంచి చార్మినార్కి జర్నీ స్టార్ట్ అయిపోయాను. రోడ్డు మొత్తం ట్రావెల్ చేస్తూ ఓల్డ్ హైదరాబాద్ సైడ్కి వస్తుంటే అట్మాస్ఫియర్ కూడా కంప్లీట్గా మారిపోతుంది ఫ్రెండ్స్. చుట్టూ ఓల్డ్ బిల్డింగ్స్, బిజీ రోడ్స్, స్ట్రీట్ ఫుడ్ స్మెల్, షాపింగ్ సౌండ్స్, ఒక డిఫరెంట్ హైదరాబాద్ వైబ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఫైనల్లీ మనం చార్మినార్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఫస్ట్ లుక్లోనే ఇదంతా గ్రాండ్గా ఉందో అర్థమైపోతుంది. 1591లో సుల్తాన్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా గారు ఈ చార్మినార్ని కట్టించారు. ఆయన కుతుబ్ షాహీ వంశానికి చెందిన 5వ రాజు. ఈ కట్టడానికి మీర్ నోమిన్ గారు డిజైన్ చేశారు. చార్మినార్ అనే పేరులో చార్ అంటే 4, మినార్ అంటే టవర్స్, కాబట్టి ఈ మాన్యుమెంట్కి 4 పెద్ద మినార్స్ ఉంటాయి. ప్రతి సైడ్ సేమ్ సిమెట్రీలో ఉంటుంది, కాబట్టి ఫ్రంట్ నుంచి చూస్తే చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అప్పటి ఆర్కిటెక్చర్ చూస్తే అప్పుడే ఇంజనీర్స్ ఎంత టాలెంటెడ్గా ఉండేవారో అర్థమవుతుంది. ఇప్పుడు మనం చార్మినార్ లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. టికెట్ తీసుకొని ఇన్సైడ్కి వెళ్తే ఓల్డ్ స్టైల్ స్పైరల్ ఫుడ్ స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ చాలా నేరోగా ఉంటాయి, కాబట్టి ఒకేసారి ఎక్కువ మంది వెళ్ళడం కొంచెం కష్టమే. అప్పట్లో ఎలివేటర్స్ లేవు, కాబట్టి ఇలా సర్క్యులర్ స్టైర్లో డిజైన్ చేశారు. ఈ స్టెప్స్ మీద నడుస్తుంటే లిటరల్లీ హిస్టరీ మధ్యలో వాక్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఫ్రెండ్స్, చార్మినార్ కన్స్ట్రక్షన్ 1589లో స్టార్ట్ అయ్యి 1591లో కంప్లీట్ అయింది. ఆ టైంలో దీనికి సుమారు 9 lakhs ఖర్చు అయిందంట. అంటే ఆల్మోస్ట్ 2 lakh గోల్డ్ కాయిన్స్ అని చెప్తారు. ఆ రోజుల్లో 9 lakhs అంటే చాలా పెద్ద అమౌంట్ ఫ్రెండ్స్. మరి ఇప్పుడు సేమ్ చార్మినార్ని మళ్ళీ ఎగ్జాక్ట్గా కట్టాలంటే హెరిటేజ్ డిజైన్, కార్వింగ్స్, స్టోన్స్, ఆర్కిటెక్చర్ అన్నీ కలిపి సుమారు 300 కోట్ల వరకు ఖర్చు అవ్వచ్చు అని ఎస్టిమేట్స్ చెప్తున్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చార్మినార్ని ప్లాగ్యూ డిసీజ్ తగ్గినందుకు ఒక సింబల్గా కట్టించారని హిస్టరీలో చెప్తారు. సుల్తాన్ గారు అల్లాకి ప్రేయర్ చేసి సిటీ మొత్తం ప్లాగ్యూ నుంచి బయటపడితే ఒక గ్రాండ్ మాన్యుమెంట్ కట్టిస్తారని మొక్కుకున్నారంట. ఆ తర్వాత ఈ చార్మినార్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందని చెప్తారు. చార్మినార్ రైట్ సైడ్ చూస్తే ఫేమస్ మక్కా మస్జిద్ కనిపిస్తుంది. మక్కా మస్జిద్ ఇది ఇండియాలో బిగ్గెస్ట్ మాస్క్లో ఒకటి. అండ్ ఇది మక్కా నుంచి తెచ్చిన సాయిల్తో కొన్ని బ్రిక్స్ తయారు చేసి ఈ మాస్క్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేశారంట. రంజాన్ టైంలో ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ నమాజ్ కోసం వస్తారు. పబ్లిక్కి మోస్ట్లీ ఫస్ట్ ఫ్లోర్ వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. పైన అప్పర్ ఫ్లోర్స్ అందరినీ అలౌ చేయరు సేఫ్టీ రీజన్స్ వల్ల. ఫస్ట్ ఫ్లోర్ రీచ్ అయ్యాక అక్కడ ఓల్డ్ డిజైన్స్, ఆర్చెస్, వాల్స్ మీద కర్వింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చిన్న చిన్న ఫ్లోరల్ ప్యాటర్న్స్, ఇస్లామిక్ స్టైల్ ఆర్కిటెక్చర్, కర్వ్డ్ విండోస్ అన్నీ చాలా డీటెయిల్డ్గా ఉంటాయి.
విండోస్ దగ్గర నిల్చొని బయట వ్యూ చూస్తే ఓల్డ్ హైదరాబాద్ మొత్తం విజిబుల్గా ఉంటుంది. కార్స్, బైక్స్, క్రౌడ్, షాపింగ్ స్ట్రీట్స్ అన్నీ ఒక సైడ్ మోడర్న్ సిటీ లాగా ఉంటాయి. కానీ మన చార్మినార్ మాత్రం 400 ఇయర్స్ హిస్టరీని క్యారీ చేస్తూ స్టిల్ స్ట్రాంగ్గా నిలబడి ఉంటుంది. చార్మినార్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఫేమస్ లాడ్ బజార్ ఉంటుంది. లాడ్ బజార్ ఇక్కడ బ్యాంగిల్స్, పర్ల్స్, ట్రెడిషనల్ ఐటమ్స్, అత్తర్స్, డ్రెస్సెస్ చాలా ఫేమస్. ఎస్పెషల్లీ లేడీస్ షాపింగ్ కోసం కంపల్సరీ విజిట్ చేస్తారు. నైట్ టైంలో లైట్స్తో ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది. నైట్ లైటింగ్లో చార్మినార్ని చూస్తే వేరే లెవెల్ బ్యూటీ ఉంటుంది ఫ్రెండ్స్. గోల్డెన్ లైట్స్ పడినప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్ సినిమాటిక్గా వస్తాయి. అందుకే చాలా మూవీస్, రీల్స్, ఫోటోషూట్స్ ఇక్కడ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ 5 to 7 మధ్య వచ్చిన క్రౌడ్ తక్కువ ఉంటుంది కాబట్టి పీస్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, హైదరాబాద్కి వచ్చినప్పుడు చార్మినార్ని కంపల్సరీ విజిట్ చేయండి. హిస్టరీ, ఆర్కిటెక్చర్, ఫుడ్, షాపింగ్, కల్చర్ అన్నీ ఒక ప్లేస్లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇది బెస్ట్ ప్లేస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.